పేరు గుమ్మల్లపు ఢిల్లీ బాబు, వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ కన్వీనర్ని మరియు 21వ వార్డు కౌన్సిలర్ని. మా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి మరియు వాళ్ళ యాజమాన్యానికి అందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన వెంకటగిరి అంటేనే నేదురుమల్లి అనేది జనార్దన్ రెడ్డి గారి నుంచి కూడా మనకు అభివృద్ధి అనేది ఉంది. వెంకటగిరిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో మన వెంకటగిరికి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన చేసినటువంటి ముఖ్యంగా అంటే 9th బెటాలియన్ అయితేమి, అదేవిధంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ అయితేనేమి, అదేవిధంగా నిమ్మ పరిశోధన రైతులకైతేనేమి, ఇట్లా ప్రతి ఊరు కూడా ఆ రోజుల్లో రోడ్డు వసతి లేని గ్రామాలకు కూడా తార్ రోడ్డు వసతి కల్పించినటువంటి మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా వారి భార్య అయినటువంటి నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె కూడా ఇక్కడ మినిస్టర్ అయ్యి ఇక్కడ ఎన్నో పాఠశాల కస్తూరిబాయి కళాశాల అయితేనేమి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు ఘనత ఉంది. వారి కుమారుడైనటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మన వెంకటగిరి సమన్వయకర్తగా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ సమన్వయకర్తగా ఉంటూ ప్రతి గడపకు తిరుగుతూ ప్రతి ఒక్క గడపను కూడా దొక్కుతూ సుమారు ఈ గడపకు 76,000 మంది ఇది తిరగటం జరిగింది. ప్రతి వారి సమస్యను కూడా తెలుసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మన వెంకటగిరికి వ్యూవర్స్ ముఖ్యంగా ఉన్న కారణంగా జూలై 21వ తేదీన ఆయన మన వెంకటగిరికి కూడా ఆయన పిలిపించి ఇక్కడ మనం నేరుగా ప్రత్యక్షంగా అందరూ కూడా ప్రజలకు అంతా కూడా వాళ్ళ దగ్గర చేరువుగా చూసుకుంటూ ఈ నేతన్న నేస్తాన్ని ఇక్కడి నుంచే లాంచ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది చాలా ముఖ్యమైనది. అటువంటి జాతరని అక్కడనే అనౌన్స్ చేయటం కూడా జరిగింది. ఇది రాష్ట్ర పండుగ కూడా ప్రకటిస్తామని మన రామ్ కుమార్ రెడ్డి కోరగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పోలేరమ్మ తల్లిని రాష్ట్ర పండుగ కూడా ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా మన రామ్ కుమార్ రెడ్డి ముందుకు పోతారని చెప్తుంటూ 2024లో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. మన వెంకటగిరి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వెంకటగిరి ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే మన జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి మనకు వెంకటగిరి కూడా అభివృద్ధి పదంలో పోతుందని చెప్పని వెంకటగిరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.